సో సంక్రాంతి అనగానే మనందరికీ చాలా చాలా అందరిలో హడావుడి ఉంటుంది. ఎంతమంది కష్టపడతారు తెలుసు, నిజంగా ఫ్యామిలీ లాగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చి చాలా అంటే నాలాంటి వాళ్ళకైతే చాలా హ్యాపీ. వావ్, ముగ్గుల పోటీలు చాలా బాగా జరుగుతున్నాయి. పీట ముగ్గు ప్రతి పూజకి ముఖ్యంగా వేయాల్సిన అసలైన ముగ్గు పీట ముగ్గు. సో చక్కగా వేసి భలే వేశారు, సూపర్. సో ఇలా సరదా సరదాగా అందరూ కాంపిటీషన్ అయితే పెట్టారు. ఇదిగో గిఫ్ట్లు రెడీగా ఉన్నాయి చక్కగా. సో ఎలా అనిపించింది? ఓకే కదా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హత్త జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్, అలాగే హ్యాపీ మకర సంక్రాంతి. కొత్త సంవత్సరం వచ్చేసింది, మనందరికీ పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సో సంక్రాంతి అనగానే మనందరికీ చాలా చాలా అందరిలో హడావుడి ఉంటుంది. చుట్టాలు వస్తారు, కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, ఆటలు పాటలు. ఏం కాదు చెప్పండి, ఈ పండుగలో అంటే నాకు బాగా నచ్చేది ఏంటంటే చుట్టాలందరూ ఒక చోట ఉండి, కొత్త అల్లుళ్ళు వస్తారు, కూతుర్లు, కొత్తగా పెళ్ళైన కూతుర్లతో పాటు అబ్బాబా ఇల్లు కళకళలాడిపోతుంది అనమాట. సో అందరు పిండి వంటలు, అందరంటే కుటుంబ సమేతంగా మనందరం సెలబ్రేట్ చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి మేము కూడా అలాగే చక్కగా అన్ని ప్రిపరేషన్స్తో స్టార్ట్ అయిపోయాము. అలాగే మా కమ్యూనిటీలో ఇక్కడ భోగి మంటలకి రెడీ చేస్తున్నారు, ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయో మీకు షేర్ చేయాలని నాకు అనిపించింది, అందుకే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. మా ప్రిపరేషన్స్ కూడా చూపిస్తాను. ముందుగా అయితే భోగి మంటలు వేయడానికి రెడీ చేస్తున్నారు, అది చూసేద్దాం రండి. సంక్రాంతి అనగానే గాలిపటాలు అద్రిపైన హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతిలో మెయిన్ అంటే చాలా చాలా స్పెషల్గా చేసుకునేది భోగి మంట. సో భోగి మంటలు ఏంటంటే మన చిన్నప్పుడైతే పాత సామాన్లు, ఇరిగిపోయిన కుర్చీలు, చెక్కలు, సో ఇంకొకటి ఏంటంటే మనం నెలంతా గొబ్బెళ్ళు పెడతాం కదా, గొబ్బెమ్మలు, అవన్నీ పిడకలుగా చేసి ఆ పిడకలు కూడా ఇందులో వేసి చక్క పెద్ద అంటే ఎవరింటి ముందు పెద్ద భోగి మంట వస్తుందో వాళ్ళు చాలా స్పెషల్గా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. ఎందుకంటే గొబ్బెమ్మలు పెట్టిన పెద్ద దండ, సో పెద్ద అంటే పాత సామాన్లు, చిన్న చిన్న కుర్చీలు, అవి ఇవి చాలా అంటే పెద్ద మంట వేసేవాళ్ళు అనమాట. సో చాలా బాగుండేది. ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు కూడా మిస్ అవ్వకుండా సిటీలో ఉన్న, కమ్యూనిటీ గేటెడ్లో ఉన్న, సో ఇక్కడైతే ఇంకా బాగా అంటే ఎవరో పండగలు మిస్ అవ్వకుండా ఒక కల్చర్ మనకి డెవలప్ అవుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి మా హౌస్ కీపింగ్ చూడండి ఎంత చక్కగా ముగ్గులు వేస్తున్నారో, సూపర్. నేను కూడా చిన్నప్పుడు చాలా చాలా పెద్ద ముగ్గులు వేసేదాన్ని అనమాట. ఈ మెమరీ ఏంటంటే పుస్తకాల్లో లాస్ట్ పేజెస్ ఉంటాయి కదా, హోంవర్క్ బుక్స్లో లాస్ట్ పేజెస్, అవన్నీ ముగ్గులతో నిండిపోయేస్తాయి. డిసెంబర్ నెలంతా ముగ్గులు బాగా ప్రాక్టీస్ చేసి పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం అనమాట. సో ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి. మీరు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు కదా, కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే ఇదిగో అన్నీ ఫ్రెష్ చెక్కలే పెట్టారు ఇక్కడ. పాత సామాన్లు తీసుకురావాలి, పాత చెక్కలు ఏమైనా ఉంటే రేపు వేయొచ్చేమో. బాగుంది. సో ఆవు పేడ చాలా చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి పండుగలో. చిన్నప్పుడు మాత్రం చెప్పాను కదా, చదువుకోవడానికి పొద్దున్నే లేచేవాళ్ళమో లేదో నాకైతే సరిగ్గా గుర్తులేదు, కానీ సంక్రాంతి నెల స్టార్ట్ అయింది అనగానే చక్కగా మార్నింగ్ 4:30కి లేచి ఆవులున్న ప్లేస్కి ఒక 2-3 ఫ్రెండ్స్తో కలిసి ఆ చీకట్లో అనమాట వెళ్ళి ఆవు పేడని తీసుకొచ్చి అసలు దాన్ని చాలా బాగా ముగ్గులేసి అంత హడావిడి చేసేవాళ్ళము. ఇదిగో ఇప్పుడు కూడా మాకు ఆవు పేడ వచ్చేసింది. ఇదిగో సో ఈ ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి దానిపైన ముగ్గేసి పువ్వులు పెట్టి ప్రసాదం పెట్టి భలే ఉండేది. ఆ రోజులే వేరు. బట్ ఏదేమైనా స్వీట్ మెమరీస్ అవి మిస్ అవ్వకుండా ఇప్పుడు మాకు కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో హ్యాపీ. ఎంతమంది కష్టపడతారు తెలుసు, నిజంగా ఫ్యామిలీ లాగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చి చాలా అంటే నాలాంటి వాళ్ళకైతే చాలా హ్యాపీ.
ఒక అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉండడం అనేదిగా ఒక ఊరైతే ఓకే, ఎందుకంటే ఊర్లో అందరం కలుస్తాం కాబట్టి. సిటీలో ఎవరికాళ్ళు ఇళ్ళలో ఉంటే పక్కింట్లో వాళ్ళు కూడా ఎవరో తెలియదు, అపార్ట్మెంట్స్లోనే పక్క అపార్ట్మెంట్లో ఎవరు ఉంటారు, పైన ఎవరు ఉంటారో సగం తెలీదు. సో అలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు. బట్ అయినా కూడా పండగలకి ఇంత బాగా ఒకే చోట ఉన్నాం కాబట్టి నాకైతే పెద్ద పండగే. హడావిడిగా ఉంది అపార్ట్మెంట్ మొత్తం. ఎక్కడైతే వీళ్ళు ఎలా చేస్తున్నారో అక్కడ ముగ్గులు కూడా వేస్తున్నారంటే అవి కూడా చూద్దాం రండి. వావ్, ముగ్గుల పోటీలు చాలా బాగా జరుగుతున్నాయి. సూపర్. ఆహా, ఇలా పిల్లలు కూడా సెలబ్రేట్ చేసుకోవడం అంటే పార్టిసిపేషన్ అంటే పిల్లలు కూడా ఉండడం అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈ మధ్య పిల్లలు అమ్మ సర్లే వద్దులే ఇప్పుడు అవసరమా అని బద్దకించే పిల్లలు ఎక్కువగా ఉన్నారు యాక్చువల్లీ. సరే మీరు వేసుకోండి మేము చూస్తాను, బట్ ఇలా కలిసి ఫ్యామిలీ అదే పండగ అనమాట. సెలబ్రేషన్స్, ఫ్యామిలీ టుగెదర్, అది మ్యాటర్ ఫెస్టివల్లో. వావ్, ఆవు పొంగల్, చెరుకు, మొత్తం సంక్రాంతి థీమ్ అంతా ఇక్కడే ఉంది. బ్యూటిఫుల్. వావ్, మెయిన్ ఫుడ్ కూడా ఉంది ఇక్కడైతే. ఇంకా హ్యాపీ మకర సంక్రాంతి. పొంగల్ వేసింది, కైట్, ఫుడ్, ఇవి చెరుగళ్ళు. బ్యూటిఫుల్. ఇక్కడ సెటప్ కూడా భలే ఉంది. అన్నీ ఇదిగో కలర్స్ ఫుల్ సెటప్తో వచ్చింది పాప. కప్పు కొట్టేయాలంతే. ఆల్ ది బెస్ట్ డియర్, ఆల్ ది బెస్ట్. గ్రేట్ జాబ్, సూపర్. ఆహా, అసలు ఎంత సెటప్, ఎంత ఎఫర్ట్స్. ఇప్పుడున్న బిజీ లైఫ్కి అంటే లైఫ్ స్టైల్ బిజీ అయిపోయింది, లైఫ్ మామూలుగానే ఉంది, లైఫ్ స్టైల్ బిజీ అయింది. ఆ బిజీలో కూడా మన ఫెస్టివల్కి ఒక రెస్పెక్ట్ అంటే అది సెలబ్రేట్ చేసుకోవాలని ఒక తపన ఉంది చూసారు, ఆశ, కోరిక. సో అదే ఇదనమాట. ఉన్న టైం తీసుకుని చక్క ఇవన్నీ రెడీ చేసుకుని ఇక్కడ ముగ్గులు పోటీ కూడా జరుగుతుంది, రంగోలీ కాంపిటీషన్. పీట ముగ్గు ప్రతి పూజకి ముఖ్యంగా వేయాల్సిన అసలైన ముగ్గు పీట ముగ్గు. చెప్పాను కదా మా సావిత్రి అమ్మ, పై మా అమ్మ, ఆవిడ పూజలన్నిటికీ పీట ముగ్గులు వేసేదన్నమాట. దాని చుక్కలు ఉండవు కానీ మొత్తం బ్రెయిన్ వర్క్. గిఫ్ట్ ఏంటో గిఫ్ట్ ఇస్తే నేను కాంపిటీషన్కి వచ్చేదాన్నేమో. ఇప్పుడా గిఫ్ట్ చెప్పలేదని నేను ఈసారి వేయలేదు. నాకు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కంటే కూడా ఇలా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడమే చాలా ఇష్టం. నేను చాలా కాంపిటీషన్స్కి కొంచెం అందరితోనూ నలుగురితో నారాయణ సరదాగా ఉంటుంది. మనం మాత్రమే వేస్తే ముగ్గు హడావిడిగా ఉంటుంది, అందరి ముగ్గులు చూస్తే సరదాగా ఉంటుంది. నాకు హడావిడిగా ఉండడం ఇష్టం ఉండదు, సరదాగా ఉండడం ఇష్టం కాబట్టి ఇలా ఎంజాయ్ చేస్తాను అన్నమాట. అదే మన యూట్యూబ్ ఫ్యామిలీతో ఆవిడకి పెద్ద డౌట్ వచ్చింది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారని. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరితో మాట్లాడుతున్నానని ఆవిడకి చెప్తున్నాను. మీ చుట్టాలు ఉంటే హాయ్ చెప్పండి.
మీరు ఎవరితో మాట్లాడుతారని ఎంత పెద్ద డౌట్ వచ్చింది. యూట్యూబ్ ఫ్యామిలీ అనమాట. మనల్ని ఇష్టపడేవాళ్ళు, మీలాగా అభిమానించేవాళ్ళు, ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ నాకు కనిపించకపోయినా సో అలా ఇంటరాక్ట్ అవుతానన్నమాట. వాళ్ళ అభిమానం అంతా వ్యూస్, కమెంట్స్ వాటితో వచ్చేస్తుంది. చాలామంది విష్ చేస్తారు, ప్రతి ఫెస్టివల్కి విష్ చేస్తారు. సో ఇదిగో ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది జడ్జెస్. చూడండి, స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఒక ముగ్గుకి 2 మాత్రమే ఉండాలంట, అంతే. ఇంకొకళ్ళు ఎక్స్ట్రా వస్తే క్వాలిఫై కాదట వాళ్ళు. థ్యాంక్ యూ, నన్ను మెచ్చుకున్నారు. అందరూ అంటారు టాల్గా ఉన్న వాళ్ళే రండి రండి, ఎవరై హైట్గా ఉన్నారో వాళ్ళు తీయండి అంటారు. అప్పుడు మళ్ళీ హర్ట్ అవుతా నేను నా హైట్ గురించి. సో పండుగ వచ్చేసింది. లైట్స్ అన్ని మిర్చి లైట్స్, నాకు మిర్చి లైట్స్ అంటే కూడా చాలా చాలా ఇష్టం. అదొక కళ వచ్చేస్తుంది అనమాట. సూపర్ పండుగ అయితే, వాతావరణం చాలా బాగుంది. అందరూ ముగ్గులు కూడా కంప్లీట్ చేసేసారు. అన్నీ చూద్దామా? కమ్. సంక్రాంతి శుభాకాంక్షలు. చక్క పొంగల్ అండ్ గొబ్బెమ్మలు పెట్టారు, చెట్లు, గాలిపటాలు, బ్యూటిఫుల్గా ఉంది కదా. కలర్ కాంబినేషన్స్ అవన్నీ చాలా బాగా చేశారు. సూపర్. ఈ ముగ్గు వేసింది ఈవిడ, చాలా బాగా వేశారు. అదిగోండి ఇదిగోండి, ఇద్దరు చెప్పాను కదా, ఇద్దరు కలిసి వేసుకున్నారు. సో సూపర్ అన్నమాట. సో ఇద్దరు చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎంత బాగా వేశారంటే, సో పండుగలో స్పెషలే ముగ్గులు అనమాట. సంక్రాంతి అనగానే అందరికి గుర్తొచ్చేదే ముగ్గులు. సో మా కుటుంబం, మా ఫ్యామిలీ అంటే కమ్యూనిటీ మొత్తం కలిపి చేసుకుంటున్నాం, చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ ఉంది. మాకు మోటివేషన్. అమ్మా మీరు సూపర్. అసలు ఎఫర్ట్స్ అనేది, ఇంకా ఎఫర్ట్స్ అయితే గ్రేట్. సో ముగ్గులు అయితే చాలా బాగా వేశారు. ఎంత అంటే ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే ఇంత ఎఫర్ట్స్ పెడతాం కదా. కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరికాయలు పెట్టేస్తే బాగుంటాయి. బ్రౌన్ బ్రౌన్ వావ్, హ్యాపీ పొంగల్ అండ్ సంక్రాంతి. సూపర్. సౌత్ మొత్తం కవర్ చేశారు. బ్యూటిఫుల్. మన కల్చర్, ఆవులు, చెట్లు, పొంగల్ చక్కగా వండుతున్నారు. మేఘాలు, గొబ్బెమ్మలు కూడా బాగున్నాయి. గొబ్బెమ్మలు చూసారా, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకంటే మేమే ఎక్కువ ఉన్నాం. వావ్, చూసారా, సంక్రాంతి లక్ష్మి, దీపపు కుందలు, పొంగల్, గాలిపటము, చెరుకు గడలు. సో మొత్తం సంక్రాంతి మొత్తం ఇక్కడే ఉంది. ఇదిగో సైడ్లో చక్కగా ఒక దేనికైనా ఒక బార్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట, లిమిట్. సో దాన్ని కూడా భలే ఫిల్ చేశారు. మీరే వేశారు మరి, మీరు లేకపోతే అస్సలు. ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే మమ్మీలే కరెక్ట్గా బార్డర్లు గీస్తారన్నమాట. పిల్లలకి ఎంతవరకు లిమిట్, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని. సో ఇప్పుడు కూడా మమ్మీనే అలా చేశారనమాట. మమ్మీస్ ఆల్వేస్ నేర్చుకోవడం ఒకటేనా లిమిట్ అంటే, దాన్ని కరెక్ట్గా పోదా ఎంత బాగుండాలని. సూపర్. చూసి అమ్మని చూసి పాలాడడం మొదటి గురువు, తల్లి మొదటి గురువు. సో బ్యూటిఫుల్. అదిగో ఈ ముగ్గు వేశారు మా సుచరిత గారు, ఇక్కడ ఆంటీ. అయ్యా సూపర్. పీకాక్. సో చక్కగా వేసి భలే వేశారు. సూపర్. సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి పురివిప్పి నాట్యం ఆడుతున్న నెమలి, పురివిప్పి నాట్యం ఆడుతున్న నెమలి. బ్యూటిఫుల్. సో విత్ బ్యూటిఫుల్ కలర్స్. బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్. ఇందులో నాకు బాగా బెస్ట్ అనిపించింది ఏంటంటే,
ముగ్గు కాన్సెప్ట్ అంతా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఎక్సలెంట్ స్పెషల్ అట్రాక్షన్ బాబు. అస్సలు ఎంత బాగా నచ్చాడంటే నాకు. గాడ్ బ్లెస్ యూ నాన్న. మగపిల్లలు చక్కగా పిల్లలు పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని చూసాక. మమ్మీలు అందరూ పనిచేయడం అనేది కామన్ అని మీరు అందరు కామన్ అనుకుంటారు కదా, బట్ కామన్లో మీరు ఒక స్పెషల్గా వచ్చి మమ్మీకి సపోర్ట్ చేయడం అనేది గ్రేట్, రియల్లీ వండర్ఫుల్, సూపర్. ఇది బెస్ట్ పార్ట్. ఐ లవ్డ్ ఇట్. చాలా బాగుంది. అబ్బాయి వచ్చి చక్కగా మమ్మీస్కి ఎప్పుడు సపోర్ట్ ఉండి చిన్న వయసులో నుంచి ఒక హ్యాబిట్ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ప్రతి పిల్లలు అలా ఉంటే భలే అనిపిస్తుందిలే. సూపర్. అదో ఇక్కడ కూడా ఈ బంగారం వేసింది. హ్యాపీ మకర సంక్రాంతి. బ్యూటిఫుల్. వావ్. స్మైలీ ఫేస్. ఒక పాపకి ఏమేం కావాలో చూడండి, చక్కగా ఎప్పుడు స్మైలీ. పిల్లలు మాత్రం స్మైలీ ఫేస్ కోసం ఎంత బాగా అంటే ఒక స్పెషల్ వాళ్ళకి. ఇది ఎక్కడ చూసినా స్మైలీ అని. బ్యూటిఫుల్. సూపర్ సూపర్. వెరీ బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యూ. బాగా చేసింది. పిల్లల ఎఫర్ట్స్ నాకు బాగా నచ్చింది. సూపర్. ముగ్గులన్నీ అయితే అందరూ అదరగొట్టేసరిగా చూసాం. మీ ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు చూసారా? ప్రేక్షకులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చూసారా అది? నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఊరిలో చక్కగా చుట్టాల మధ్య అలా చేసుకోవాలనుకో. మా చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కళకళలాడిపోతుంది మా అపార్ట్మెంట్ మొత్తం, మా కమ్యూనిటీ మొత్తం కళకళలాడిపోతుంది. అదొక కళ అయితే ముగ్గులతో ఇక్కడ అద్దరిపోయింది అనమాట. రంగోలీతో చక్కగా రంగవల్లికలు అద్దరిపోయాయి. అలాగే అందరికంటే అద్దరిపోయే వాళ్ళందరూ ఇదిగోండి ఇంతమంది సపోర్ట్తో ఇక్కడ ఇంత కాంపిటీషన్ జరుగుతుంది. వేసే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ చూసేవాళ్ళే కదా. నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, మీరే లేట్గా వచ్చారు. సో చాలా బాగా వేశారు. సో అందరికీ మా అందరి తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. అసలు ముఖ్యమైన ఘట్టం ఇప్పుడే వచ్చింది. కాంపిటీషన్లో ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ డిసైడ్ చేస్తున్నారు. తర్వాత గిఫ్ట్లు ఇస్తారంట. ఆ గిఫ్ట్లు అంటే నాకు ఎంత ఇష్టమో. అయ్యో నాకు ఇష్టమైన నాతోనే చేయిస్తారా? నాకు పర్లే. సో అదైతే చాలా టఫ్. ఎందుకంటే ఇక్కడ అందరూ బాగా వేశారు. ఎవరికి వాళ్ళే చాలా స్పెషల్గా వేశారు. ఎవరి అంటే దేనికి దానికి చాలా యూనిక్గా ఉంది, చాలా స్పెషల్గా ఉంది, చాలా బాగుంది. చూడ్డానికి చెప్తారు కదా నయనానందం అని, అంత బాగున్నాయి. బట్ కాంపిటీషన్ అనేది అలా కామన్గా ఎవ్రీవేర్ ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ కామన్. బట్ మేమైతే ఎక్కడైనా అయితే అనుకున్న అందరూ విన్నర్సే. అందరూ విన్నర్స్. హ్యాపీ సంక్రాంతి. ఇలా సరదాగా అందరూ కాంపిటీషన్ అయితే పెట్టారు. ఇదిగో గిఫ్ట్లు రెడీగా ఉన్నాయి చక్కగా. బట్ ఏదేమైనా ఇలా ఒక ఫ్యామిలీ పండగ ముందు రోజు ఇలా కలిసి చక్కగా ఇలా ఒక సెలబ్రేషన్స్ చాలా స్పెషల్గా ముగ్గులతో స్టార్ట్ చేసాము. అక్కడ భోగి మంటలకి మార్నింగ్కి రెడీగా ఉన్నాయి. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సరే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాము ఒక్కొక్కళ్ళము, బట్ అందరం కలిసి ఒక చోట ఆ ప్రేమ అనేది అందరినీ కలిపే ఒక పెద్ద ఆయుధం. అంతే. అభిమానం, ఒక మాట, ఒక పలకరింపు, ఒక చిరునవ్వు,
అంతే కదా. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక ఫ్యామిలీ లాగా మనందరం ఇక్కడ గ్యాదర్ అవడము. సో ప్రతి ఫంక్షన్ని బాగా చేసుకుంటాము, ప్రతి పూజ బాగా చేసుకుంటాము. అందరం ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతగా, ఎంతో ప్రేమతో పలకరిస్తారు. సో అది నాకు అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనం ఎక్కడో ఉన్న ఫీలింగ్ ఉండదు, మన కుటుంబంలోనే ఉన్న ఫీలింగ్ అయితే మాకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా అంటే చాలా యూజువల్గా కాంపిటీషన్స్లో అలా చూడడానికి వెళ్ళడమో సంథింగ్ జరుగుతూ ఉంటుంది ఎక్కడో చోట ఇన్విటేషన్ వచ్చినప్పుడు. బట్ మన కుటుంబంలో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ అందమైన ముగ్గులు వేసి ఒక ఆ ఫీల్ ఉంది కదా, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకు. మా ఆయన గారు ఏం చెప్తారో చూద్దాం. బయట ఏమో మీరు వాడు మాట్లాడుతుందిలే అంటారు, ఇంట్లో మనల్ని అంత మాట్లాడినిస్తారా చెప్పండి. సో చాలా హ్యాపీ మా ఇద్దరికి. సో జాకీ గారు అయితే ఎప్పుడు చెప్తారు భలే అనిపిస్తుంది, అందరూ చాలా బాగుంటుందని. సో అదంతా ఈ పండగలో ఇక్కడ అదే ముఖ్య కారణం. మేము ముగ్గులు అనగానే అంటే ఎక్కడేం జరిగినా కూడా నేనైతే వచ్చేస్తాను. అలాగే మీరందరూ కూడా ఎక్కడ మనంటే ఎవ్వరూ ఇంతకుముందు పరిచయం లేదు, ఎక్కడ కలవం, కానీ కలిసినప్పుడు మాట్లాడతారు చూడండి, ఆ ప్రేమ అనురాగం అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాం. ఈరోజు కాంపిటీషన్ అయితే చాలా బాగా జరిగింది. జడ్జెస్ మంచి అంటే అందరూ బాగా వేశారు. ముగ్గులు అయితే అద్దరిపోయాయి, ఎవ్వరికి వాళ్ళే చాలా స్పెషల్గా, చాలా యూనిక్గా, దేనికి దానికి అద్భుతంగా ఉంది. బట్ కాంపిటీషన్ అన్నాక గిఫ్ట్లు 3 ఇస్తారు, అదేంటో నాకు అర్థం కాదు. 1, 2, 3 అదే కదా. సో 3 ఇస్తారు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం. 3rd ప్రైజ్, 2nd ప్రైజ్, 1st ప్రైజ్ టెన్షన్. సో అదే ఎప్పుడు అది మనకి సంప్రదాయంగా వస్తుంది కాబట్టి జస్ట్ అంటే ఇలా కాంపిటీషన్ జరిగింది కాబట్టి విన్నర్స్ అనేవి అనౌన్స్ చేయాలి కాబట్టి ఇలా గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది కాబట్టి ఇలా చేశారు. బట్ ఇప్పుడు పెద్దలు మన 3 జడ్జెస్ డెఫినెట్గా వాళ్ళు బాగా సెలెక్ట్ చేస్తారు. సో మేల్ జడ్జెస్ ఎప్పుడైనా వాళ్ళ సెలెక్షన్ బాగుంటుంది. సో బాగా సెలెక్ట్ చేశారు. నాకైతే ఇక్కడ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో థర్డ్ ప్రైజ్ వీటన్నిటికంటే కూడా ముందు కన్సోలేషన్ ప్రైజెస్ ఇందులో బెస్ట్ అనిపించింది. ఇందాక కూడా నేను చాలా హ్యాపీగా వాళ్ళని చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా అమ్మ మమ్మీ నువ్వు చేసుకో మమ్మీ, మధ్యవలే మమ్మీ నాకు సిగ్గేస్తుంది, నేను బయటికి రాను, నాకు ముఖం ఆటం, వాళ్ళు నాకు తెలీదు, వీళ్ళు నాకు తెలీదు, ఇలాంటివి ఎక్కువ వింటాం ఇంట్లో పిల్లలతో. బట్ ఇక్కడైతే 3 బంగారాలు అనమాట. సూపర్. వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది రియల్లీ వండర్ఫుల్, సూపర్. నరేన్, వినోనా అండ్ అశ్వి. ఇదొక ఆనందం, పిల్లలు గెలిచినప్పుడు తల్లులు వచ్చి గిఫ్ట్ తీసుకుంటే. ఓకే, ఇప్పుడు రియల్ కాంపిటీషన్ అంటే చాలా టెన్షన్గా మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. సో థర్డ్ ప్రైజ్ ఫస్ట్ అనౌన్స్ చేసేది థర్డ్ ప్రైజ్ అనమాట. సో ఎనీ కేసెస్ అంటే అందరికీ బాగా అనిపిస్తుంది. బట్ కాంపిటీషన్లో సెలెక్ట్ చేయాలి కాబట్టి 3 పేర్లు అంటే 3 చెప్పాం కదా, మన చిన్నప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని ఇప్పుడు మనం బ్రేక్ చేయకూడదు కాబట్టి 3 ప్రైజ్లు ఇవ్వాలి కాబట్టి అలా సెలెక్ట్ చేశారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మనందరం ఒకే కుటుంబం కాబట్టి మన వాళ్ళకే కదా వచ్చింది, మనకే కదా అనుకుని మనందరం చాలా హ్యాపీగా కంగ్రాచులేట్ చేసుకుందాం. ఓకేనా? సో అనౌన్స్ చేస్తారు. థర్డ్ ప్రైజ్ సుజాత గారు.
ఓ సుజాత స్క్వేర్. సో ఎలా అనిపించింది? ఓకే కదా, సూపర్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ సుచరిత గారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వేశారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వేశారంట. Thank you, Applies, for this wonderful opportunity. Thank you, organizers, once again. సూపర్. అందరికి ఎవరు 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 ఎనీ గెసెస్? అంతేనంటారా? సో మీరు చెప్పారంటే కరెక్ట్ అయి ఉంటుంది. ప్లీజ్ అనౌన్స్. రేవతి గారు. రేవతి గారు. మన తెలుగు అంటే అందరం భారతీయులమే, కాకపోతే ఈవిడ తెలుగు ఆవిడ కాదు. అంటే మన సంస్కృతి సాంప్రదాయం అంటే మన స్టైల్ ఇది మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు మకర సంక్రాంతి. బట్ మీరు తెలియకపోయినా ఆ థీమ్ని చాలా చాలా బాగా వేశారు. ప్రజెంట్ చేయడం అసలు ప్రజెంటేషన్ సూపర్, వండర్ఫుల్, చూడడానికి చాలా చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది. కంగ్రాచులేషన్స్. మీకు అర్థం అవుతుందా? అచ్చా, రేవతి గారు వాళ్ళ అమ్మాయి కలిపి ముగ్గు వేశారు. సో చాలా బాగుంది. बहुत अच्छा बनाया आप, रंगोली बहुत खूबसूरत है. थैंक यू. हाँ, వాళ్ళంటే ఎవరి కాళ్ళకి చాలా పనులు ఉంటాయి, బట్ ఒక కమిట్మెంట్తో మన కమిటీ చేసే ఎఫర్ట్స్ ఉన్నాయి చూసారా. వాళ్ళు అంటే అందరూ బిజీగా ఉంటారు. అంత బిజీలో కూడా మనకి ఒక ఫంక్షన్ వస్తున్నా ఒక పూజ వస్తున్నా కూడా వాళ్ళ పనులన్నీ ఆపుకొని మనం అందరం ఒక చోట ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలను, లేకపోతే ఒక మంచి అకేషన్ మిస్ అవ్వకుండా ఎంతవరకు మనం సెలబ్రేట్ చేసుకోగలం అనే దానిపైన వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ సూపర్. క్లాప్స్ మన కమిటీకి జోర్దార్ తాలియా. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా తప్పకుండా రండి. సో సెలబ్రేషన్స్ బాగా జరిగినాయి, గిఫ్ట్లు ఇచ్చారు, కాంపిటీషన్, బట్ ఏదైనా సూపర్. ముగ్గులు బాగా వేశారు, అదొక బాగుంటుంది. అదొక బాండింగ్, లవ్, సెలబ్రేషన్, పండగలో ఉండాల్సిన ముఖ్యమైన అన్నీ ఉన్నాయి. ఈరోజు బాగా సెలబ్రేట్ చేసాము. సో ఫైనల్గా సో గిఫ్ట్స్ ఇమ్మని ఇన్వైట్ చేసామంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం సిగ్గేసింది, అంటే మన కమ్యూనిటీలోనే కదా, కొంచెం అలా అనిపించింది. బట్ థ్యాంక్ యూ. సో మా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే భోగి మంటలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి చక్కగా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేసేసుకొని పొద్దున్నే 4 గంటలకు లేచి భోగి మంటలు వేస్తారు. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు భోగి శుభాకాంక్షలు. భోగ భాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.